మహాగణపతయే నమః. గణపతి హోమాల్లో విశేషంగా దూర్వాంకురాలతో హోమం చేయమని కూడా చెప్తారు. దూర్వాంకురం అనగా గరిక అని. ఎవరైతే గరికతో దూర్వాంకురాలతో గణపతిని ఆరాధించిన, గణపతికి హోమం ద్వారా మూలమంత్రంతో కానీ గణపతి ఉపనిషత్తు ద్వారా కానీ హోమం చేయించడం ద్వారా మనకు ఏం కలుగుతుంది అంటే మహదైశ్వర్యం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. యో దూర్వాంకురై యజతి సవైశ్రవణోపమో భవతి అంటుంది శాస్త్రం. మీరు వైశ్రవణుడిలాగా అనగా కుబేరుడిలాగా ఐశ్వర్యం కావాలి ఎప్పుడూ కూడా అంటే అప్పుడు దూర్వాంకురాలతో గరికలతో గణపతిని విశేషంగా హోమం చేయడం ద్వారా ఈ వైశ్రవణుడి దగ్గర ఉన్న ఐశ్వర్యం ఎంతుందో మీకు కూడా అంత ఐశ్వర్యం వస్తుంది అని శాస్త్రం చెప్తుంది. అలాంటి విశేషమైన అర్థ సంపాదన కావాలి, వచ్చిన అర్థం ఎప్పుడూ కూడా సుస్థిరంగా ఉండాలి అంటే ఈ గణపతి ఉపాసన గరికతో హోమం చేయడం ద్వారా మనం కోరుకున్న కోరికలు కానీ ఆర్థిక ఇబ్బందుల నుంచి దూరం అయిపోయి సంపూర్ణమైన ఐశ్వర్యం మనకు కలుగుతూ ఉంటుంది.